शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ప్రస్తుతం భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా వాడవాడలా గణేశుని జపమే కొనసాగుతూనే ఉంది. గణేశుని నవరాత్ర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్దల సమక్షంలో యువతంతా కూడా ఈ ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. కానీ యువతకు కానీ నేటి విద్యార్థులకు కానీ వినాయక వ్రత కథ ఎలా జరిగిందో ఏమిటో వారికి నిజంగా తెలియదు. అసలు వినాయక చవితి ఎలా ఏర్పడిందో కూడా తెలియదు. వారందరికీ ఈ శుభ కథను అందించాలనే సదుద్దేశంతో ఈ కథను చదివినా విన్నా సౌఖ్యాలు సర్వసుఖాలు అన్నీ పొందుతారు. కాబట్టి ఈ కథను వినండి. ప్రతి ఒక్కరూ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి, తెలుసుకోండి. ఆ ఉద్దేశంతోనే నేను ఈ కథను మీ అందరికీ కూడా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోను చేస్తున్నాను. మీరందరూ ఖచ్చితంగా కూడా ఈ వీడియోను చూసి తప్పకుండా కూడా మీ యొక్క బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేసి అందరికీ కూడా ఈ కథను వినే సౌభాగ్యాన్ని కలిగిస్తారని కోరుకుంటున్నాను. మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ. వినాయక వ్రత కథ ప్రారంభం. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ సోదరులతోనూ వనవాసం చేస్తూ నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులకు పురాణ రహస్యాలు బోధిస్తున్న సూత మహామునిని దర్శించి నమస్కరించి, ఋషివర్య, రాజ్యాధికారాలన్నీ సమస్త వస్తు వాహనాలు పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయి అంటూ ఇలా చెప్పాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతము చేయడం వల్ల వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామ్యార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దాన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానము చేసి నిత్యకర్మలు నెరవేర్చుకొని శక్తి మేరకు బంగారంతో కానీ వెండి లేదా మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. శ్వేత గంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూప దీపాలను, వెల్లగా, నేరేడు మొదలైన ఫలాలను రకానికి 21 చొప్పున నివేదించాలి. పురాణ పఠనముతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి. బంధువులతో కలిసి భక్ష్యభోజ్యాదులు భోజనము చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. ఇలా వినాయక వ్రతాన్ని చేసిన వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమే దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతము చేయడం వల్లనే శమంతకమనితో పాటు జాంబవతి, సత్యభామలని 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు. పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమే వరం కోరుకోమన్నాడు. గజాసురుడు, స్వామి, నువ్వు నా ఉదరమందే నివసించాలని కోరాడు. దాంతో భక్త సులభుడైన శివుడు అతని కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణు ప్రార్థించింది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలో సన్నాయి ధరించాడు. గజాసురపురానికి వెళ్లి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాదిస్తుండగా జగన్నాథక సూత్రధారైన హరి చిత్ర విచిత్రమైన గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానంద భరితుడై, ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుని సమీపించి, ఇది శివుని వాహనమైన నంది.
శివుని కనుక్కోవడానికి వచ్చింది. శివుని అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరిని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయం అనుకున్నాడు. తన గర్భములో ఉన్న పరమశివుని ఉద్దేశించి, స్వామి, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భములో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారము తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడి నందినికి కైలాసానికి వెళ్ళాడు. వినాయకుని ఉద్భవం. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమని చేసింది. అది చూడ ముచ్చటైన బాలుడిగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రావద్దని చెప్పి లోపలికి వెళ్ళింది. కాసేపటికి శివుడు వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుడు లోనికి పోకుండా అడ్డుపడ్డాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయి ఆ బాలుని శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు. జరిగింది తెలుసుకుని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దన్న గజాసురుని శిరస్సును ఆ బాలుడి ముండానికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజానుడై శివపార్వతుల ముద్దులు పట్టైనాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశ్వరుని ఆధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరాడు. గజానుడు తాను జ్యేష్ఠుడు కనుక ఆధిపత్యం తనకి ఇమ్మని కోరాడు. గజానుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు, ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకాల్లోని పవిత్ర నదులన్నింటిలో స్నానము చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. కుమారస్వామి వెంటనే బయలుదేరాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడై తాను ముల్లోకాల్లో నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణ ఆధీనములు అనగా నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావాన ప్రతి తీర్థములోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించారు. ఇలా 3,50,00,000 నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు. తండ్రి పక్కన ఉన్న గజానని చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికి ఇవ్వండి అని ప్రార్థించాడు. చంద్రుని పరిహాసము. పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజానునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి కుడుములు, ఉండ్రాలు మొదలైన పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపళ్ళు, పానకము, వడపప్పు మొదలైన సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడే కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళ కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులను ప్రణామం చేయబోయాడు. చేతుల భూమి కానక ఇబ్బంది పడుతుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థను చూసి నవ్వాడు. రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్నట్లు విఘ్నదేవిని ఉదరము పగిలి లోపలన కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అది చూసి పార్వతి ఆగ్రహంతో చంద్రుని చూసి పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు, కాబట్టి నిన్ను చూసినవాడు పాపాత్ముడై నీలాప నిందలు పొందురుగాక అని శపించింది. ఆ సమయంలో సప్తర్షులు యజ్ఞము చేస్తూ తన భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాప భయముతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాక మిగిలిన ఋషిపత్నుల రూపాలను ధరించి పతిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్న వాళ్ళు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యను విడనాడారు. ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్ల వారికి నీలాపనింద కలిగింది. ఋషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలు, మునులు పరమేశ్వరునికి తెలపగా అతడు అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులకు సమాధానపరిచాడు. అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడే పడి ఉన్న విఘ్నేశ్వరుని బతికించాడు. అంతా దేవతలు పార్వతి, నీ శాపం వల్ల ముల్లోకాల కీడు వాటిల్లుతుంది, ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు. వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడలించింది పార్వతి.
సమంతకోపాఖ్యానం. ద్వాపర యుగములో భాద్రపద శుద్ధ చవితి నాడు రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశము వంక చూడకుండా గోశాలకు పోయి పాలు పితుకుతున్నాడు. అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి అయ్యో నాకు ఎలాంటి అపనింద రానున్నదో అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరముతో సమంతకమణిని సంపాదించి ద్వారకాపట్నానికి శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణ ఆ మణిని రాజకీయమని అడగ్గా ఇవ్వనన్నాడు సత్రాజిత్తు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముని ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్ళాడు. ఒక సింహం దాన్ని మాంసఖండమని భావించి అతన్ని చంపి మణిని తీసుకుపోయింది. అప్పుడు ఒక బల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చింది. ఆ తర్వాత మణి కోసం తన తమ్ముని కృష్ణుడే చంపాడని సత్రాజిత్తు పట్నంలో చాటించాడు. అది విన్న కృష్ణుడు చవితి చిందును చూసిన దోష ఫలమే అనుకున్నాడు. దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్ళి వెతకగా ఒక చోట ప్రసేన కలేబేరం సింహం కాలిజాడలు ఎలుగుబెంటి అడుగులు కనిపించాయి. ఆదారినే వెళ్తూ ఒక పర్వత గృహాన్ని చూసి కృష్ణుడు గృహలోపలికి వెళ్ళి మణిని చూశాడు. దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది. అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలబడ్డాడు. ఇద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడని తెలుసుకుని, దేవా, త్రేతాయుగంలో నా మీద వాత్సల్యముతో నువ్వు వరం కోరుకోమన్నావు. నీతో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరుకున్నాను. అప్పటి నుంచి మీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను. ఇన్నాళ్ళకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు సమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. మణి కోసం ఇలా వచ్చాను, ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతిని కానుకగా ఇచ్చాడు. పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి పిండ పెద్దంలో ఒక చోట చేర్చి జరిగిందంతా చెప్పాడు. సమంతకమణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు అయ్యో, లేనిపోని నింద మోపి తప్పు చేశానని విచారించి మణితో పాటు తన కూతురు సత్యభామను భారీగా సమర్పించి క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు. ఒక శుభముహూర్తాన జాంబవతి సత్యభామలు పన్నయమాడాడు. దేవతలు మునులు కృష్ణుని స్తుతిస్తూ, మీరు సమర్థులు గనక నీలాపనింద బాపుకున్నారు, మా పరిస్థితి ఏంటి అని అడగ్గా, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవస్తు చంద్రుని చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఆ సమంతకమైన కథను విని అక్షతల తలపై చల్లుకుంటే నీలాపనిందలు పొందరు అని చెప్పాడు కృష్ణుడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు ఎవరి శక్తి కొలది వారు గణపతిని పూజించి అభీష్టం పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇది వినాయక చవితి కథ. మరి ఈ కథను ప్రతి విద్యార్థి, ప్రతి యువత తెలుసుకోవాలి. తెలుసుకొని ఈ వినాయక చవితి యొక్క ప్రాశస్త్యాన్ని గ్రహించి ఈ నవరాత్రులు కూడా భక్తితో అక్కడ భజనలు అన్నీ చేయించి చక్కగా మీరందరూ కూడా ఐకమత్యముతో ఈ శుభ కార్యక్రమాన్ని నవరాత్రులు చేసి వినాయకుని యొక్క ప్రతిమను ఊరేగిస్తూ నిమజ్జనము చేసే సమయంలో ఏ విధమైన అశ్లీల నృత్యాలనికి పోకుండా భక్తి పారవశమైనటువంటి అనేక రకమైన నృత్యాలను చేస్తూ ప్రజలందరికీ ఆనందం కలిగిస్తూ ఎంతో ఉన్నతమైన ఈ యొక్క వినాయక చవితిని అద్భుతం చేస్తారని కోరుకుంటూ ఈ వినాయకుని మట్టి వినాయకుని తయారు చేసి ఆ నదిలో నిమజ్జనం చేయడం కూడా చాలా శుభప్రదమని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మన రసాయనాలతో కూడుకున్నటువంటి ప్రతిమలను, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కూడుకున్న ప్రతిమలు కానీ పెడితే జల కాలుష్యం జరిగి ఆ జలములో ఉన్నటువంటి అనేక ప్రాణులు సంహరించబడతాయి. అదేవిధంగా మనకి ఆ జలము అనేక విధాలుగా త్రాగునీటిగా, పంట నీటిగా ఉపయోగపడుతున్న జలము శుభ్రంగా మలినమైపోయి ఎందుకు పనికి రాకుండా అవుతుంది. కాబట్టి తప్పకుండా యువతలారా, విద్యార్థులారా, పెద్దలారా తప్పకుండా మీరు వినాయక నిమజ్జన సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడా కూడా నదుల యొక్క నీరు కలుషితం కాకుండా చూస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై గణేశ, జై జై గణేశ, జై జై గణేశ. విఘ్నేశ్వర సర్వ సంపదలు, అష్ట ఐశ్వర్యములు అందరికీ, లోకములో ఉన్న అందరికీ, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, సర్వజనులకు మీరు కలిగిస్తారని
ఈ సందర్భంగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మీ అందరి మిత్రుడు జామి సత్యనారాయణ.